ఈ రోజు మనం ఫోన్ ట్యాపింగ్ గురించి వింటున్నాము. అది నిన్న మొన్న కాదు, అది 2017 కంటే ముందు నుంచే జరుగుతున్నది. అప్పుడే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా మరి ఎన్నో సర్వేల ద్వారా అప్పుడే తెలిసిపోయింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. అందుకే ఎంతో మందిని హింసించిండ్రు, ఎంతో మందిని బైండ్ ఓవర్లు చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్లు చేసి అది కూడా ఎట్టి పరిస్థితులు ఓడిపోతామని మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వము 5 ఏళ్లు కూడా పాలించలేకపోయినరు. అది ముందస్తు ఎలక్షన్స్ పెట్టుకున్నారు ఆ భయానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ల ద్వారానే, లేకుంటే పోలీస్ ఒక యంత్రంగా లేకుంటే ఒక ఆయుధంగా అస్త్రం తీరుగా వాడుకోనే గెలిచిన పార్టీ అది టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీని నేను ఎలక్షన్ కమిషన్ కు తప్పక రాస్తాను. ఆ పార్టీని డిజాల్వ్ చేయాలి. అది పొలిటికల్ పార్టీగా ఉండొద్దు, అది డిజాల్వ్ చేయాలి. ఇటువంటి పార్టీలు ఓ కుటుంబ పాలన దేశానికి, రాష్ట్రానికి, సమాజానికే నష్టం. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారినే హింసించిండ్రు, ముఖ్యమంత్రి గారిని ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఆయన సొంత బిడ్డే ఎంగేజ్మెంట్ కు పోనీయలేదు. ఆయన ఎలక్షన్స్ అప్పుడు కొడంగల్లా ఆయన ఫోన్లు ట్యాప్ చేసి ఆయన ఇంటిని రేట్ చేసిండ్రు. నేను అనుకుంటున్నా ఏంటంటే వారు చర్యలు తీసుకుంటారు. సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేరు వారు అనుకుంటే, కానీ ఎందుకు తీసుకుంటలేరు? ఇంకా కొంచెం సమయం పడితే సమయం పడని గాని మా మీద ఆరోపణ పెట్టిండ్రు, మీరు కవితను జైలు, అందుకే మీరు పొత్తున్నది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇంకా బీజేపీ మధ్యలో. ఇప్పుడు ప్రజలు అనుకోరా మీకు కూడా పొత్తుంది? అందుకే అసలుకు మెయిన్ నిందితుడు ఎవరు? వాడుకున్న పోలీస్ కాదు, ఇది సీఎం గారి కుమారుడే వాడుకున్నారు. వాళ్ళే A1 చేయాలని నేను అనుకుంటున్నాను. ఇవి మీకు ఇంకా సమయం ఉన్నది, వీరి మీద చర్యలు తీసుకోవాలి. వచ్చే ఎన్నికలలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ అన్నిట్లో కూడా బీజేపీ చూస్తుంది. ప్రజల నమ్మకము బీజేపీ మీద, మోడీ గారి మీద ఉంది. ఈ 2 పార్టీల మీద నమ్మకం మొత్తంకే పోయింది. తప్పనిసరిగా లక్ష్మణ్ గారు అన్నట్టు ఒకవేళ వీరు ఇమీడియట్లీ చర్యలు తీసుకోవాలంటే తప్పనిసరి